ఫ్రెండ్స్, ఈ పోలీస్ ఆఫీసర్ తనని తాను జైల్లో బంధించుకుంటాడు. డోర్ లాక్ చేసి చెవి దూరంగా పడేసేసి తిరిగి వాల్ మీద ఉన్న బిగ్ స్క్రీన్ చూస్తుంటాడు. అక్కడ ఒక బయ్య సెక్యూరిటీ సూట్ వేసుకున్న ఆడది బాడీ కనిపిస్తుంది. అది వాడి భార్యరా. అప్పుడే అదితి అనే బండోడు లోపలికి వచ్చి అరెరే ఏంట్రా ఈ బేవకూఫ్ పని అని సమజైజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ చీఫ్ గాడు ఒక్క మాటే అంటాడు, నేను బయటికి వెళ్లాలని ఉందిరా. అదే వాక్యం వాడి మరణానికి కారణమైంది. ఎందుకంటే ఈ అండర్ గ్రౌండ్ సిటీలో ఒక గట్టి రూల్ ఉంటుంది, బయటికి వెళ్లాలని అని ఎవడైనా అంటే వాడిని గ్రౌండ్ లెవెల్ కి పంపేస్తారు. అక్కడ పాయిజన్ గాలి ఉంటుంది, ఇన్స్టంట్ డెత్. కానీ ఏనా అనే బయ్య తన ఫ్రెండ్ జార్జ్ తో కలిసి ఒక పాత కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ లో దాచిన వీడియో చూస్తుంటుంది. అందులో బయటి వరల్డ్, అదిరిపోయే గ్రీనరీ, క్లీన్ ఎయిర్, ఏమీ పాయిజన్ లేదు. ఇది నిజమని ప్రూవ్ చేయడానికి ఏనా అందరి ముందు అంటుంది, నేను బయటికి వెళ్లాలని ఉంది. రూల్ ప్రకారం పోలీస్ చీఫ్ వాడి హస్బెండ్ ఉల్ హక్ తన భార్యనే గ్రౌండ్ కి పంపాల్సి వస్తుంది. బయట నిజమే ఉంటదేమో అని. కానీ అందరి కళ్ల ముందు ఏనా పాయిజన్ గాలికి చచ్చిపోతుంది. జార్జ్ తన ఫ్రెండ్ డెత్ ని కళ్ళారా చూసి ఇక్కడ ఏదో పెద్ద కుట్ర జరుగుతోందిరా అని ఆర్డర్ తీసుకున్నాడు. కొన్ని రోజులకే వాడిని కూడా ఎవడో ఆఫ్ చేసేస్తాడు. ఇప్పుడు జార్జ్ గర్ల్ ఫ్రెండ్ జూలీ ఒక పేపర్ చూపిస్తది. అందులో రాసి ఉంటుంది, సత్యం అక్కడే దాగి ఉంది, మనం ఎప్పుడూ కలిసేది అక్కడ. జూలీ వాడిని తీసుకెళ్లి సైలో యొక్క బాటం లెవెల్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఒక బోర్డు హ్యాంగ్ అయి ఉంటుంది. ముందుకు వెళ్తే పనిష్మెంట్. కానీ జూలీ బోర్డు తీసేసి వాళ్ళు ఒక చిన్న దారి చూపిస్తుంది. ఇద్దరు లోపలికి. ఒక పాత టన్నెల్, ఒక పెద్ద గొయ్యి కనిపిస్తది. జూలీ రోప్ వేసి కిందికి దిగుతది. లైట్ ఆన్ చేస్తది. అక్కడ ఒక భారీ ఎక్స్కవేషన్ మెషిన్ ఉంటుంది. సైలో కట్టేటప్పుడే ఈ మెషిన్ లోపల ఇరుక్కుపోయింది. అందుకే 9 మీటర్ల మందం కలిగిన కాంక్రీట్ పోసి పైన 124 అంతస్తుల సిటీ కట్టేస్తుంటారు. జార్జ్ ఈ మెషిన్ లొకేషన్ మ్యాప్ తో కనెక్ట్ చేసుకుని జూలీతో కలిసి ఒక మిస్సింగ్ లైన్ గమనించాడు. దాన్ని లాగితే ఒక ప్యాకెట్ బయటికి వస్తుంది. అందులో హార్డ్ డ్రైవ్, నోట్బుక్. ఓల్డ్ చీఫ్ అన్నాడు, నేను దీని పైకి తీసుకెళ్తా, నాకు ఏమైనా అయితే జూలీకి సిగ్నల్ ఇస్తా. మరుసటి రోజు వాడు తనని తాను జైల్లో బంద్ చేసుకుని నేను బయటికి వెళ్లాలని ఉంది అని అరుస్తుంటాడు. మేయర్, డిప్యూటీ పర్యవేక్షణలో వాడిని గ్రౌండ్ కి పంపుతుంటారు. కానీ వాడికి రిగ్రెట్ లేదు. ఎందుకంటే హార్డ్ డ్రైవ్ లో సత్యం చూసేశాడు. వాడు భార్యని వెతకడానికి స్వేచ్ఛ కోసం బయటికి వెళ్తుంటాడు. పైకి చేరగానే జీవితంలో అతి అందమైన సీన్ చూస్తాడు. క్లీన్ ఎయిర్, గ్రీనరీ. సెన్సార్ క్లీన్ చేయడం మొదలెట్టాడు. కింద వాళ్లు కూడా నిజమైన ప్రపంచం చూడాలి అని. కానీ స్క్రీన్ మీద ఇంకా డెజర్ట్, బంజరు భూమి చూపిస్తోంది. అందరి కళ్ల ముందు గోల్డ్ హక్ చీఫ్ భార్య బాడీ వైపు చూస్తాడు. అక్కడ ఏమీ ఉండదు. అకస్మాత్తుగా కళ్ళు తిరుగుతుంటాయి. శ్వాస తీసుకోవడం కష్టం. హెల్మెట్ తీసేశాడు. ఎవడూ ఇంతకు ముందు చేయలేదు. భార్య దగ్గరికి చేరాలని. కానీ చివరకు వాడు కూడా డెడ్. అందరూ అనుకున్నారు ఇదే వాడి ఎండ్. కానీ జూలీకి డాట్. ఉల్ హక్ ఎందుకు ఇలా చేశాడు? జార్జ్ ని ఎవడు చంపాడు? అప్పుడు గుర్తొచ్చింది జార్జ్ చెప్పిన మాట. భూమి కింద నది దగ్గర ఒక డోర్ ఉంది. అక్కడే అన్ని ఆన్సర్స్. మళ్లీ మెషిన్ దగ్గరికి వెళ్తుంది. రో కట్టి కిందికి దిగుతోంది. కానీ మధ్యలో భయం. నల్లటి నది, గాడిద లోతు, సైలెంట్. ఫుట్ స్లిప్ అవుతుంది. టార్చ్ పడిపోతుంది. చుట్టూ అంధకారం. అప్పుడే ఏదో ప్రమాదం నెమ్మదిగా ఆమె వైపు వస్తుంటుంది.